Today the class is going to discuss about the constitutional safeguards to the scheduled tribes in India. అంటే భారతదేశంలో గిరిజనులకు సంబంధించి భారత రాజ్యాంగం నుంచి ఉన్న వివిధ రకాల ప్రొవిజన్స్ సేఫ్ గార్డ్స్ ఏంటివి అన్నది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్. ఇందులో ప్రధానంగా కొన్ని పాయింట్స్ బేస్ చేసుకొని చెప్పుకుందాము. ద ఫస్ట్ వన్, ది ఆర్టికల్ 342 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ empowers the president to identify which communities are considered scheduled tribes in each state, and this will help to allowing for specific protections based on their needs. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే, భారత రాష్ట్రపతి ప్రతి రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ తెగలను గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునివ్వడం అనేది జరుగుతుంది. ఇది చేసేది ఎవరంటే మన భారత రాష్ట్రపతి. ఓకేనా. ఇంకొకటి తీసుకుంటే ఆర్టికల్ 330 అండ్ ఆర్టికల్ 332. ఆర్టికల్ 330 ఏం చెప్తుందంటే, రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఇన్ ద లోక్సభ లోయర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ ఆర్టికల్ 332 గివ్ రిజర్వేషన్స్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫర్ ది షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే ఇక్కడ ఆర్టికల్ 330 ఏం చెప్తుంది అంటే, భారత పార్లమెంట్లో భాగమైన లోక్సభలో గిరిజనులకు కల్పించే రిజర్వేషన్ సీట్స్ గురించి వివరిస్తుంది. అంటే లోక్సభలో ట్రైబల్ పీపుల్కి ఒక రిజర్వేషన్ క్రైటీరియాని ఈ 330 అనే ఆర్టికల్ వాళ్ళకు కల్పిస్తుంది. ఇక్కడ దీనికి ప్యారలల్గా 332 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రజలకు సీట్లను కేటాయించే రిజర్వేషన్ అవకాశం కల్పిస్తుంది. అంటే దీస్ టూ ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ట్రైబల్ వెల్ఫేర్. ఆర్టికల్ 330 అండ్ 332 ఇవి రెండు కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ని ట్రైబల్స్కి ఇచ్చే ఆర్టికల్స్ అన్నమాట. ఓకేనా. తర్వాత ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 15(4) అంటే 15 అందులో 4వ క్లాస్ తోటి కూడుకున్న ఆర్టికల్. ఇదేం చెప్తుందంటే, రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఫర్ ది ట్రైబల్ పీపుల్. అంటే విద్యా వ్యవస్థలో గిరిజన ప్రజలకి రిజర్వేషన్స్ని కల్పించే ఆర్టికల్ 15(4). ఓకేనా. అట్లాగే దీనికి అనుబంధంగా ఇంకొక ఆర్టికల్ కూడా ఉంటుంది, ఆర్టికల్ 16(4). ఆర్టికల్ 16(4) రిజర్వేషన్స్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్. గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఇందులో ట్రైబల్ పీపుల్కి రిజర్వేషన్స్ని కల్పిస్తుంది. గిరిజన ప్రజలకి అంటే ట్రైబల్స్కి గవర్నమెంట్ జాబ్స్లో రిజర్వేషన్స్ని కల్పించే ఆర్టికల్ ఏదంటే 16లో ఉన్న 16 అందులో 4వది అంటే 16(4) ఆర్టికల్. ఓకేనా. ఇక్కడ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయండి. 15(4) ఈజ్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, 16(4) ఈజ్ రిజర్వేషన్ ఇన్ పోస్ట్ అండ్ సర్వీసెస్. ఓకేనా. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఫిఫ్త్ షెడ్యూల్ ప్రొవైడ్స్ స్పెషల్ పర్మిషన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది షెడ్యూల్డ్ ఏరియాస్. అంటే ఇక్కడ 5th షెడ్యూల్ ఏం చెప్తుందంటే, షెడ్యూల్డ్ ప్రజలు అంటే గిరిజన ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో అక్కడ ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే అది 5th షెడ్యూల్లో దాని గురించి స్పెషల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ప్రాంతం ITDA అనేది ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ.
అట్లాగే భద్రాచలంలో ఐటీడీఏ ఉంటుంది, నాగర్ కర్నూల్లో ఐటీడీఏ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కడైతే స్పెషల్ ఏరియాస్ అంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో, అంటే ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారో, అటువంటి ఏరియాలలో కొంచెం స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాని గురించి 5th షెడ్యూల్ చెప్తుంది. కాన్స్టిట్యూషన్కి సంబంధించిన 5th షెడ్యూల్ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తుంది. అది ఇక్కడ స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? ప్రొటెక్టింగ్ ది ట్రైబల్ రైట్స్, ప్రివెన్షన్ ఆఫ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద ట్రైబల్ పీపుల్. అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్కి సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడడం, వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం. ప్రివెంటింగ్ ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది ట్రైబల్స్ అంటే గిరిజన ప్రజల్ని ఏదైనా దోచుకునే పద్ధతులు అక్కడ ఏమైనా కొనసాగుతూ ఉంటే వాటిని నివారించడం అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. అంటే 2 రకాలుగా జరుగుతాం. ఒకటి, గిరిజన ప్రజల్ని గిరిజనేతరులు దోచుకోకుండా చూడడం, అలాగే గిరిజన ప్రజల యొక్క హక్కులను కాపాడడం. ఇవి 2 ఎక్కడ జరుగుతూ ఉంటాయి? ఎక్కడైతే స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో, ఇంప్లిమెంట్ అవుతుందో అటువంటి ఏరియాలలో అంటే కొంచెం స్పెషల్ ప్రొటెక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఆర్టికల్ 46 ఈ ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే ఇక్కడ ట్రైబల్ పీపుల్కి సంబంధించిన కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ని స్పెషల్ ఫోకస్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటింగ్ ది ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే ట్రైబల్ ఏరియాస్లలో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం. అంటే ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ప్రజలు ఎక్కడైతే ఉంటారో అటువంటి ప్రాంతాలలో స్కూల్స్, కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ టీచర్స్ని అపాయింట్మెంట్ చేయడం, అంటే తద్వారా ఏంటంటే వాళ్ళలో ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడం, విద్యకు సంబంధించిన నాణ్యతను అక్కడ పెంచడం, అదేవిధంగా గిరిజనులందరినీ కూడా విద్యావంతులుగా చేయడం అనేది ఇక్కడ ఒక స్పెషల్ టాస్క్గా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రమోటింగ్ ది ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద ట్రైబల్ ఏరియాస్. అంటే ఎక్కడైతే గిరిజన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలలో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా అక్కడ ఎకనామిక్ గ్రోత్ని మోటివేట్ చేయడం. అంటే రోడ్స్ వేయడం కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ బేస్డ్ ఫ్యాక్టరీస్ అంటే ఫార్మ్స్ పెట్టడం కావచ్చు, లేకపోతే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కావచ్చు, హౌసింగ్ అంటే వాళ్ళకి కావాల్సిన మంచి పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వడం కావచ్చు. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా ఇక్కడ ఒక ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటింగ్ ది ఎకనామిక్ గ్రోత్ త్రూ ది ఆర్టికల్ 46. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 243D. ఆర్టికల్ 243D ఇది ఏం చెప్తుందంటే రిజర్వేషన్స్ ఇన్ పంచాయతీ బాడీస్. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉంటాయి కదా, మెయిన్గా పంచాయతీస్. గ్రామ పంచాయతీ ఉందనుకోండి, గ్రామ పంచాయతీలలో సర్పంచ్గా కానీ లేకపోతే వార్డు మెంబర్లుగా కానీ నిలబడే గిరిజనులకు కొన్ని రిజర్వేషన్స్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు గిరిజన గిరిజన ప్రజలు ఎక్కడైతే ఎక్కువగా నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలలో సర్పంచ్ పోస్ట్ కానీ గ్రామ వార్డు పోస్ట్ కానీ రిజర్వేషన్ కల్పిస్తారన్నమాట. అంటే గిరిజనేతరులు పోటీ చేయకుండా గిరిజనులకు అవకాశాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. ఇందుకోసము వాళ్ళకి హెల్ప్ అయ్యే ఆర్టికల్ ఏంటిది? ఆర్టికల్ 243D, రిజర్వేషన్స్ ఇన్ పంచాయతీస్. ఓకేనా? ఇదంతా కూడా మనకు అంటే కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాయని కూడా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అంటే రాజ్యాంగం పరంగా గిరిజనులకు అవసరమైన భద్రతా చర్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇవి ఈ రాజ్యాంగపరంగా వీళ్ళకి ఎప్పుడైతే అవకాశం ఇస్తామో అప్పుడు వేరే రకంగా జరిగే దోపిడీ వాటి నుంచి
వీళ్ళను కాపాడే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇదంతా కూడా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే ట్రైబల్ పీపుల్కి సంబంధించిన ఏంటి మార్పులు ఏం తీసుకురావాలి, ఎట్లాంటి చట్టాలను తీసుకురావాలి, ట్రైబల్స్ డెవలప్ కావాలంటే ఏం చేయాలి అని ఇట్లాంటి విషయాలలో భారత ప్రభుత్వం కొంత కృషి చేసింది. దాని గురించి ఒకసారి కొంత ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటిదంటే మీకు ఐడియా ఉండొచ్చు, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ యాక్ట్ 1956 అని ఉంటుంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న రాష్ట్రాలు కాకుండా కొత్త రాష్ట్రాలు, కొత్త స్టేట్స్ ఏర్పడాలని కొంత డిమాండ్ అనేది జరిగింది. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మహారాష్ట్ర నుంచి గుజరాత్ ఏర్పడడం, ఇవన్నీ కూడా కొత్త స్టేట్స్ అప్పుడు ఫామ్ అయినాయి అన్నమాట. ఈ కొత్త స్టేట్స్ ఫామ్ అయినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి స్టేట్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా డివైడ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ పేరు ఏంటిదంటే స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1956 అంటారు. అంటే 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్విభజన చట్టం ఇది. రాష్ట్రాల పునర్విభజన చట్టం 1956. ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో ఈ యాక్ట్కి అనుబంధంగా అపెండిక్స్గా ఇంకొక యాక్ట్ కూడా తీసుకురావాలని గవర్నమెంట్ అనుకుంది. అదే SC/ST రీఆర్గనైజేషన్. SC/ST రీఆర్గనైజేషన్ 1956లో జరిగింది. అంటే స్టేట్ రీఆర్గనైజేషన్తో పాటుగా SC/ST రీఆర్గనైజేషన్ కూడా చేయాలని గవర్నమెంట్ అనుకుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్స్ అయినా ఏదైనా కానీ స్టేట్స్ని బేస్ చేసుకుని జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టేట్కి ఇంకొక స్టేట్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక స్టేట్లో STs ఎక్కువ ఉండొచ్చు, కొన్ని స్టేట్స్లలో STs తక్కువ ఉండొచ్చు. సో ఎక్కువ STs ఉన్న దగ్గరికి తక్కువ STs ఉన్న దగ్గరికి కొంత డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ అట్లా కాకుండా సేమ్ పాలసీ త్రూఅవుట్ కంట్రీ ఇంప్లిమెంట్ చేసినాం అనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే కొన్ని చోట్ల STsకి బెనిఫిట్ అవుతుంది, కొన్ని చోట్ల STs లాస్ అయిపోతారు. సో ఆ ఉద్దేశంతో ఎప్పుడైతే స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేయాలని గవర్నమెంట్ అనుకుందో, అదే టైంలో SC/STల రిజర్వేషన్స్ అంటే SC/STల పునర్వ్యవస్థీకరణ చేయాలని కూడా గవర్నమెంట్ సైమల్టేనియస్గా అనుకుంది అన్నట్టు. అంటే రాష్ట్రాల విభజన, SC/STల విభజన రెండు కూడా ఒకే సంవత్సరంలో అంటే 1956లో వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ కూడా ఏంటిదంటే మరి SC/ST రీఆర్గనైజేషన్ ఎట్లా చేస్తారు మరి? ఇప్పుడు 1956కి ముందు ఉన్న SCలు, నాన్ SCలు, అదేవిధంగా 1956కి ముందున్న STs, నాన్ STs రెండు రకాల గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. 1956 ముందు STలో లేని ప్రజలు కొన్ని వర్గాల ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు హెజిటేషన్ చేశారు. అంటే కొన్ని రకాల ఆందోళన ఉద్యమాలు తీసుకొచ్చినారు. మమ్మల్ని కూడా ట్రైబల్స్గా గుర్తించండి, మేము కూడా ట్రైబల్స్మే అనే ఉద్దేశంతో ఒక ఆందోళన అనేది దేశవ్యాప్తంగా జరిగింది. ఇది ఒక STల విషయంలోనే కాదు, SCల విషయంలో కూడా జరిగింది. షెడ్యూల్డ్ క్యాస్ట్ విషయంలో కూడా ఇదే ఆందోళన జరగడం అనేది మనం చూస్తాం. SCలు కావచ్చు, STలు కావచ్చు. అందుకే భారత ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత SC/STలను సెపరేట్గా చూడలేదు. వీళ్ళిద్దరికి సంబంధించి ఎప్పుడు ఒకే రకమైన చట్టాలను తీసుకొచ్చింది. అట్లా మనం ఇక్కడ గమనించవచ్చు. SC/ST ఆర్డర్స్ అనేది 1956లో వచ్చింది. యాక్చువల్గా క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. SCs వేరు, STs వేరు. కానీ గవర్నమెంట్ దృష్టిలో ఇద్దరు కూడా బ్యాక్వర్డ్ పీపుల్ అని అంటే
అనే ఒక ఆలోచనతోటి ఇద్దరిని కలిపి ఒకే రకంగా ట్రీట్ చేసేది. అందుకే ఇద్దరు కలిపి ఒకటేసారి 1956లో ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలని అనుకుంది. అదే ఎస్సీ ఎస్టీ రీఆర్గనైజేషన్ ఆర్డర్స్ ఆఫ్ 1956. ఓకేనా. తర్వాత అంటే ఇక్కడ ఆ తర్వాత కాలంలో కొంత ఎస్సీ ఎస్టీలు వేరు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత ఆలోచన వచ్చింది గవర్నమెంట్కు. తర్వాత కాలంలో అది మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ అయింది అనుకోండి. తర్వాత మనం ఇంకొకటి గమనించవచ్చు, లోకూర్ కమిటీ 1965లో ఫార్మేషన్ అయింది. 1965లో లోకూర్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్టీస్కి సంబంధించినంత వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఏదంటే లోకూర్ కమిటీ 1965లో వచ్చింది. అంటే లోకూర్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ కాబట్టి దీన్ని లోకూర్ కమిటీ అని అంటారు. ఈ లోకూర్ కమిటీ ఏం చేసిందంటే ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ కమిటీ ఆన్ రివిజన్ ఆఫ్ లిస్ట్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. ఇది కూడా చూడండి, 1965లో వచ్చిన లోకూర్ కమిటీ కూడా ఇది ఒక అడ్వైజరీ కమిటీ అన్నమాట. అంటే సలహాలు ఇస్తుంది. అంటే ఎస్సీలకు మరియు ఎస్టీలకు సంబంధించిన వివిధ రకాల ఇష్యూస్ మీద సలహాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కమిటీనే లోకూర్ కమిటీ. ఇక్కడ కూడా మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి, ఎస్సీ ఎస్టీ సెపరేట్గా లేరు, ఇద్దరిని కలిపి ఒక థాట్ ప్రాసెసింగ్ అనేది అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీస్ని కలిపి ఉన్న విధానాలనే ప్రభుత్వం కొనసాగించింది. ఓకేనా. లోకూర్ కమిటీ ఏంటిది? ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ కమిటీ ఆన్ రివిజన్ ఆఫ్ లిస్ట్స్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్. అంటే ఎస్సీ లిస్టులో ఎవరిని చేర్చాలి, అదేవిధంగా ఎస్టీ లిస్టులో ఎవరిని చేర్చాలి అనే పాయింట్ను మనకి ఇక్కడ ఇది వివరిస్తుంది అన్నమాట. ఓకేనా. ఎస్సీస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇక్కడ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోండి, వాట్ డూ యూ మీన్ బై ఎస్సీ అండ్ వాట్ డూ యూ మీన్ బై ఎస్టీ. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పర్టికులర్ షెడ్యూల్డ్లో ఉన్న క్యాస్ట్ కొన్ని ఉంటాయి, అందుకే వాటిని షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటారు. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పర్టికులర్ స్కెడ్యూల్లో ఈ ట్రైబల్ గ్రూప్స్ని చూపడం జరిగింది, అందుకే వాటిని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు. అంటే అంటే ఎక్కడ ఉంటాయి ఇవి మనకి, మరి ఇవి ఎట్లా తెలుస్తుంది, ఏ షెడ్యూల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే విషయం ఎట్లా తెలుస్తుంది అంటే ఆర్టికల్ 366 చూడాలి. ఆర్టికల్ 366 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు అన్న విషయం చెప్తుందన్నమాట అక్కడ మనకి. ఓకేనా. అంటే ఆ షెడ్యూల్లో ఉన్న వర్గాలు మాత్రమే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అవుతారు, వాళ్ళని మాత్రమే ట్రైబల్స్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది, వాళ్ళకు మాత్రమే గవర్నమెంట్ వేరియస్ ప్రొవిజన్స్ని కల్పిస్తుంది అన్నమాట. ఒకవేళ ఆ షెడ్యూల్లో ట్రైబల్స్గా డిసైడ్ అయ్యి ఉండకపోతే వాళ్ళని ట్రైబల్స్గా మనము ట్రీట్ చేయదు గవర్నమెంట్, వాళ్ళను నాన్ ట్రైబల్స్గానే ట్రీట్ చేస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే మమ్మల్ని కూడా షెడ్యూల్లో చేర్చండి, మమ్మల్ని కూడా ఎస్టీలో చేర్చండి, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్లో చేర్చండి, లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్లో చేర్చండి, అంటే ఎస్సీలుగా చేర్చండి లేదా ఎస్టీలుగా చేర్చండి అని రకరకాలుగా ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా మీరు చూసి ఉండొచ్చు, గుజరాత్ ప్రాంతంలో కానీ రాజస్థాన్ ప్రాంతంలో కానీ కొందరు ఓసీలకు సంబంధించిన కొన్ని కులాలు బీసీలుగా గుర్తించాలని, బీసీలలో ఉన్న కొన్ని కులాలను ఎస్సీలుగా గుర్తించాలని, అదేవిధంగా కొన్ని చోట్లలో ఎస్టీలుగా మమ్మల్ని గుర్తించాలి, మేము బీసీలుగా ఉన్నాం, మేము బీసీలం కాదు ఎస్టీలము అనే విషయంలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాలలో ఎజిటేషన్స్ అంటే ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తూ కాలానుగుణంగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. ఓకేనా. సో మళ్ళీ ఫస్ట్ పాయింట్కి వద్దాం.
ఎస్టీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ కమిటీ ఏదంటే లోకూర్ కమిటీ. ఇది ఎప్పుడో 1965లో ఫామ్ అయింది. ఇది ఒక అడ్వైజరీ కమిటీ అని చెప్తున్నాం. అంటే ఏంటి, కొన్ని అడ్వైజెస్ని గవర్నమెంట్కి ఇవ్వడం దీని యొక్క పని. ఈ లోకూర్ కమిటీ 1965లో ఇచ్చిన అడ్వైజెస్ మీద, అంటే సలహాల మీద 1967లో ఒక పార్లమెంటరీ కమిటీ ఫామ్ అవుతుంది, చందా కమిటీ అని. ఆ చందా కమిటీ పార్లమెంటరీ కమిటీ కొన్ని డెసిషన్స్ తీసుకోవాలని ఏర్పాటైన కమిటీ. పార్లమెంటరీ కమిటీ అంటే ఏంటంటే పార్లమెంటులోని లోక్సభ, రాజ్యసభ సభ్యులతోటి కూడిన కమిటీని పార్లమెంటరీ కమిటీ అంటారు. ఈ పార్లమెంటరీ కమిటీ లోకూర్ కమిటీ ఇచ్చిన అడ్వైజెస్ని కన్సిడర్ చేస్తూ కొన్ని డెసిషన్స్ తీసుకుంది, అంటే కొన్ని నిర్ణయాలను తీసుకుంది. వాట్ ఆర్ దోస్ డెసిషన్స్ అంటే ఏ నిర్ణయాలను తీసుకుంది అంటే హౌ టు రికగ్నైజ్ ది ఎస్టీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. 1965 వరకు కూడా ఎస్టీస్ని ఎలా గుర్తించాలి అనేది సైంటిఫిక్గా మనకు స్టడీ చేసింది లోకూర్ కమిటీ. అందుకే లోకూర్ కమిటీలో ఉన్న పాయింట్స్ని పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేస్తూ వాటిని కన్సిడర్ చేయాలి. ఎస్టీస్గా ఎవరినైనా మనము చెప్పాలి అనుకుంటే ఆ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ట్రైబల్స్ అని ఈ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. ఓకేనా, అంటే గిరిజనులకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళను ఎస్టీలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఓకేనా, అట్లా ఒక 5 క్యారెక్టరిస్టిక్స్ దే షుడ్ హ్యావ్. ఏంటి అవి అంటే, ద ఫస్ట్ క్యారెక్టర్ ప్రిమిటివ్ వే ఆఫ్ లైఫ్. ఓకేనా, అంటే ప్రిమిటివ్ వే ఆఫ్ లైఫ్ అంటే ద హ్యాబిటేషన్స్ ఇన్ రిమోట్ అండ్ లెస్ ఈజీలీ యాక్సెసిబుల్ ఏరియాస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్యారెక్టర్ దే షుడ్ హ్యావ్. ఇట్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ టు కన్సిడర్ ద పీపుల్ ఆర్ ఎస్టీస్. The second, what is the second one? Distinctive culture. They should have the distinctive culture. That means those will be a separate people who are having a separate cultural aspects. The third one is shyness of contact with the community at large. The fourth one is geographical isolation. Fifth one is general backwardness in all respects. ఓకేనా, ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళను ట్రైబల్స్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంటుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం 5 క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి. ఫస్ట్, ది ప్రిమిటివ్ వే ఆఫ్ లైఫ్, హ్యాబిటేషన్స్ ఇన్ రిమోట్ అండ్ లెస్ ఈజీలీ యాక్సెసిబుల్ ఏరియాస్. అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళు ఉన్న ప్లేసు అంటే మామూలుగా అందరూ నివసించే ప్లేస్లకు చాలా దూరంగా ఉంటారన్నమాట. చాలా దూరంగా ఉంటారు, ఎక్కడో ఫారెస్ట్లలో అంటే దట్టమైన అడవులలో ఉండడం, ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉంటారన్నమాట. ఐలాండ్స్లో ఉండడం, డిజర్ట్లో ఉండడం, ఇంటీరియర్ ప్లేసులలో ఉండడం. ద సెకండ్ క్యారెక్టర్ డిస్టింక్టివ్ కల్చర్. అంటే వాళ్ళ కల్చర్ను మనము చూడగానే వీళ్ళు సెపరేట్ అంటే పర్టికులర్ కల్చర్ని వీళ్ళు కలిగి ఉన్నారు అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు లంబాడస్ కానీ, గోండ్స్ కానీ, నాయక్ పోట్స్ కానీ, మీరు వీళ్ళని అందరినీ కూడా ఒకసారి చూడండి. నార్మల్ పీపుల్కి ఉన్న వీళ్ళ యొక్క కల్చర్కి డిఫరెన్సెస్ అనేది మనము రికగ్నైజ్ చేయొచ్చు. థర్డ్ వన్ ఏంటిదంటే షైనెస్ ఆఫ్ కాంటాక్ట్. అంటే సిగ్గుపడతారనమాట. జనరల్గా గిరిజనులకు ఉండే ఒక ప్రధానమైన లక్షణం ఏంటిదంటే వీళ్ళకు సిగ్గుపడడం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే బయట ప్రజలతోటి కలవరు. ఇప్పుడు వేరే వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడడానికి కానీ, వాళ్ళతోటి కలిసి ఉండడానికి కానీ కొంచెము వెనుకడుగు వేస్తారనమాట. అంటే ఈజీగా యాక్సెస్ కారనమాట. అంటే షైనెస్, అందుకే దీన్ని ఏమంటారంటే షైనెస్ అంటారు. మీరు ఎప్పుడైనా ట్రైబల్ ఏరియా అంటే పర్టికులర్ ట్రైబల్ ఏరియాకి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి, అంత ఈజీగా వాళ్ళు మీతో మాట్లాడరు. అదే షైనెస్ అనమాట. ఓకేనా.
ఫోర్త్ వన్ జియోగ్రఫికల్ ఐసోలేషన్. అంటే జియోగ్రఫికల్గా చూస్తే భౌగోళికంగా దూరంగా నివసిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు కానీ మన సాధారణ గ్రామీణ ప్రాంతాలకు కానీ వీళ్ళు కొంచెం దూరంగా నివసిస్తూ ఉంటారు. అందుకే దాన్ని జియోగ్రఫికల్ ఐసోలేషన్ అంటారు. ఫిఫ్త్ వన్ ఏంటంటే జనరల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అంటే అన్ని రంగాలలో వీళ్ళు వెనుకబడి ఉంటారు. సెల్ ఫోన్ వాడడమే కావచ్చు, టీవీ వాడడమే కావచ్చు, బైక్ కార్ యూజ్ చేయడం కావచ్చు, ఇంట్లో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఏదైనా మిక్సీ గ్రైండర్ కూలర్స్ ఇట్లాంటివి యూజ్ చేయడం కావచ్చు, రోడ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హౌసింగ్ స్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా చూడగానే మనకు తెలిసిపోతుంది వీళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు అన్న విషయం. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకొని ఎస్టీస్ని రికగ్నైజ్ చేయాలని చెప్పడం జరిగింది. ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1976లో వచ్చింది. ఇన్ 1976 ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని ఎస్టీస్ని రికగ్నైజ్ చేయాలనే చట్టం వచ్చింది 1976లో. ఓకేనా. 1976లో ఎప్పుడైతే ఈ యాక్ట్ చట్టం వస్తుందో, అంటే ఎస్టీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా మన గవర్నమెంట్ గుర్తించింది. అట్లా గుర్తిస్తే భారతదేశం మొత్తం మీద 700 గిరిజన తెగల్ని ఎస్టీస్గా గుర్తించడం జరిగింది. అంటే దెర్ ఆర్ 700 ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా at the time of 1976. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ని అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఎంతమంది ఎస్టీ గ్రూపులు ఉన్నాయి అన్నది చూస్తే 700 ట్రైబ్స్ ఉన్నాయి అన్న విషయం గుర్తించడం జరిగింది. ఎక్కువ ట్రైబ్స్ ఉన్న స్టేట్స్ ఏదంటే ఒరిస్సా పాతది, కొత్త స్టేట్ ఒడిశా అనుకోండి. 62 ట్రైబ్స్ ఉన్నాయి. ఒక్క ఒడిశా రాష్ట్రంలో 62 ట్రైబ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఇది ఒక రకంగా అంటే 1976లో వచ్చిన డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. ఇక ఆ తర్వాత 1976 తర్వాత మళ్ళీ కొత్త ట్రైబ్స్ని ఇప్పటి వరకు కూడా గుర్తించడం జరగలేదు నాకు తెలిసినంత వరకు. అప్పుడు ఎవరినైతే ఎస్టీస్గా గుర్తించినారో వాళ్ళే ఇప్పటి వరకు కూడా ఎస్టీస్గా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే ఎస్టీస్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, మరి వాళ్ళు డెవలప్ అవుతున్నారా లేదా, వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, మరి వాళ్ళకు సంబంధించిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఎప్పుడు గవర్నమెంట్ రివ్యూ చేయాలని అనుకుంటుంది. అందుకోసం 1952లో ఒక సెక్రటరీని కూడా సెంట్రల్ లెవెల్లో సెక్రటరీని కూడా అపాయింట్మెంట్ చేస్తుంది గవర్నమెంట్. ఆ సెక్రటరీ యొక్క పని ఏంటంటే ఎస్టీస్ యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయడం. ఆ తర్వాత ఎప్పుడు అంటే 1987లో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ని ఫామ్ చేసింది గవర్నమెంట్. ఇది ఒక అడ్వైజరీ కమిటీ అన్నమాట. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇది ఏంటంటే నేషనల్ లెవెల్ అడ్వైజరీ బాడీ. ఇది ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. అయితే ఇక్కడ గమనించండి, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అంటే ఎస్సీలకు ఎస్టీలకు కలిపి ఒకటే నేషనల్ కమిషన్ ఉంది. ఇది ఓన్లీ అడ్వైజరీ బాడీ, అంటే సలహాలు మాత్రమే ఇస్తుంది. దీనికి ఎంత పెద్ద పవర్స్ ఏం లేవు. జస్ట్ ఇవి చేయండి అవి చేయండి అంటూ కొన్ని సలహాలు మాత్రమే ఇస్తుందన్నమాట. ఓకేనా. అయితే 87లో యాక్ట్ వచ్చింది. ఇది ఫామ్ అవ్వడం మాత్రము అప్పుడు ఏంటంటే తర్వాత దీన్ని ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అడ్వైజరీ బాడీ కాకుండా ఒక యాక్ట్ లాగా తీసుకురావడం జరిగింది. ఒక యాక్ట్ లాగా ఎప్పుడు 1990లో వస్తుంది యాక్ట్. తర్వాత ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ ఇన్ 1992. ఓకేనా. అంటే 87లో వచ్చింది ఏంటంటే జస్ట్ ఒక అడ్వైజరీ బాడీ. 1990లో వచ్చింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అర్థం ఏంటిది, దీని గురించి అంటే ఈ బాడీ గురించి ఈ సంఘం గురించి కాన్స్టిట్యూషన్లో రాసి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్లో
రాసి దానికంటూ పర్టికులర్గా పవర్స్ ఇస్తారో అప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. దాని పవర్స్ ఒక హై లెవెల్లో ఉంటాయి. ఒక అడ్వైజరీ బాడీకి కాన్స్టిట్యూషనల్ బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కులు అన్నమాట. అప్పుడు వాటిని ఎవరు కూడా పక్కకు పెట్టడానికి వీలు ఉండదు. ఓకేనా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కాన్స్టిట్యూషనల్ బాడీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1990లో వచ్చింది. ఓకే. మళ్ళీ ఒకటి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీస్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఎప్పుడు ఫ్రేమ్ అయింది అంటే ఎప్పుడు ఏర్పడింది అంటే 1992లో ఏర్పడింది. చట్టం వచ్చిందేమో 1990లో, కానీ ఏర్పడింది మాత్రం 1992లో. ఓకేనా. అయితే ఇప్పటి వరకు 1992 వరకు కూడా ఎట్లా ఉందంటే ఎస్సీస్ ఎస్టీస్ కలిపి కామన్ కమిషన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకటే కమిషన్. 2003లో గవర్నమెంట్ ఏం చేసిందంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అని పెట్టింది. ఇది ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ యాక్ట్ 2003లో వచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ బాడీ ఫ్రేమ్ అయింది మాత్రం 2004లో. ఇది కూడా కాన్స్టిట్యూషనల్ బాడీ. మీరు గమనించండి, 1992లో వచ్చిందేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, 2004లో వచ్చిందేమో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఓన్లీ. ఇక్కడ ఎస్సీలను ఎస్టీలను డిఫరెన్షియేట్ చేస్తూ రెండు కమిషన్లు ఏర్పడింది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ ఒకటి వచ్చింది, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ వచ్చింది. ఇక్కడ మన డిస్కషన్ నాట్ ఫర్ ది ఎస్సీస్ కాబట్టి ఎస్టీస్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎప్పుడు యాక్ట్ ఏమో 2003లో వచ్చింది, కమెన్స్మెంట్ మాత్రం 2004లో వచ్చింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ని ఏర్పాటు చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ని అమెండ్మెంట్ చేశారు. ఆర్టికల్ 338ని అమెండ్మెంట్ చేస్తూ దానికి ఇంకొక ఆర్టికల్ సబ్ ఆర్టికల్ని యాడ్ చేశారు. అది 338A. మీరు ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా అడుగుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏమైనా అడుగుతారు, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేసినారు అంటే యాజ్ పర్ ది ఆర్టికల్ 338A ఆర్టికల్. ఇక్కడ ఇంకొకటి కూడా డౌట్ ఏ అమెండ్మెంట్ నెంబర్ ఎంత అంటే సమ్ 85 or 86, నాకు కూడా కరెక్ట్గా గుర్తుకులేదు, కానీ ఆ అమెండ్మెంట్లో అది అంటే 85th అమెండ్మెంట్ ప్రకారం 338 ఆర్టికల్కి 338A అనే సబ్ ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగింది. ఆ 338A ఆర్టికల్ ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా 2004లో ఎనాక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆచరణలోకి వస్తుంది. అప్పటి నుంచి భారతదేశం మొత్తం మీద దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్కి సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా వాళ్ళకు వచ్చే ఎలాంటి ఇష్యూస్నైనా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనేది తీసుకొని వాటిని పరిశీలిస్తుంది. అంటే ఎస్టీ అట్రాసిటీ కేసులు కావచ్చు, లేకపోతే వెనుకబాటుతనం కావచ్చు, ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనేది తన పరిధిలోకి తీసుకొని వాటిని పరిశీలించడం అనేది చేస్తుంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ ది కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ for the scheduled tribes in India.